బాగున్నారా? ఈ రోజు అయితే మన ఇంట్లో వచ్చేసరికి మునక్కాయ సాంబార్. ఎంతమందికి మునక్కాయ సాంబార్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో అయితే ఆనియన్ అండ్ మిర్చి అయితే గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేపుకున్నాను. పల్లి కూడా అంటే అల్లం పేస్ట్ అది కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు అండ్ మునక్కాయలు వేసేసుకొని టమాటాస్ కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. పెద్ద పెద్దగా వేసుకుంటే చిన్న కోసం పెద్దసార్లు కాకుండా ఇలా పెద్ద కోసం చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం అయితే 2 గ్లాసెస్ పప్పు కుక్కర్లో అయితే వేసుకున్నాను. ఇందాకైతే పోస్తాం. దానికి చింతపండు కూడా నాడేసాను, చింతపండు కూడా పిసేసుకున్నా. ఇందులో అయితే పప్పు కూడా వేసేస్తాము. చింతపండు కొంచెం మసిలిన తర్వాత అప్పుడు మనం పప్పు వేస్తాము. మునక్కాయ సాంబార్లకు అయితే మా పాపకు చాలా ఇష్టం. రాగి సంకటి కొంచెం చేయంటే ఇంత కలిపి పెట్టినాడు. ఫస్ట్ అయితే రాగి పిండి నేను తడిపి ఇలా పెట్టేసుకుంటాను. చిరుధాన్యాలు నానితే మంచిది కాబట్టి తడిపి పక్క పెట్టి ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత అందులో ఇది వేసేద్దాం. వావ్, సూపర్ స్మెల్ అన్నట్టు ఎంత బాగుందో మునక్కాయ సాంబార్ అయితే. బంగారు తల్లి వేస్తుంది. ఇటు వచ్చేసి అయితే రాగి సంకటి. అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో పొయ్యమ్మ రాగి పిండి, సాంబారు, సంకటి ఇంకా బీరకాయ వేపుడు. చాలా అంటే చాలా టేస్టీగానే. ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ చేయండి.